వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వార ఫలితాలు, నెలవారీ రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి, సపోర్ట్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. కెరియర్ పరంగా ఈ మాసం కాస్త బలవంతంగా ఉంటుంది. రాహువు ఈ మాసంలో 10వ ఇంట్లో ఉంటాడు. మీరు ప్రతిదీ వేరే విధంగా చేయాలనుకుంటున్నట్లు కొన్నిసార్లు ఈ అంశం మీకు విజయాన్ని తెస్తుంది, కానీ కొన్నిసార్లు మీరు ఇవ్వాలి మరియు తీసుకోవాలి, కాబట్టి సరళమైన మార్గాన్ని ఎంచుకొని కష్టపడి మరియు మీ హృదయంతో పని చేయండి. విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రయోజనకరంగా ఉంటుంది. నెల మొదటి భాగంలో 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మీ 4వ ఇంట్లో రాహుకేతువులతో పాటు కుజుడు మరియు బృహస్పతి ప్రభావంతో మీ ఏకాగ్రతకు నిరంతరం భంగం కలిగిస్తుంది. ఏదేమైనా మీరు విద్య యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నందున మీరు మీ విద్యానేతలపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తారు. సెప్టెంబర్ 18న శుక్రుడు తుల రాశిలో ప్రవేశిస్తాడు మరియు 5వ ఇంటికి అధిపతి తన రాశి కారణంగా శక్తివంతమైన స్థానంలో ఉంటాడు. ఇది మీకు గొప్ప విజయాన్ని తెస్తుంది. కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులతో ఈ నెలలో పరస్పర అనురాగం వికసిస్తుంది. ఈ నెల ప్రారంభంలో బుధుడు 2వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ కుటుంబాలని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది మరియు మీరు మీ కుటుంబాలని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మీ కుటుంబ జీవితానికి ఆనందాన్ని అందజేస్తుంది మరియు మీ కుటుంబాల గురించి మీకు తెలియజేస్తుంది. కుటుంబంలో తప్పిగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు, కానీ మీ కోప వైఖరి కొన్నిసార్లు సమస్య కావచ్చు. మీరు శృంగార సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో మీ 4వ ఇంట్లో కేతువుతో పాటు ఉంటాడు మరియు అంగారకుడు మరియు బృహస్పతి యొక్క అంశాలు దానిపై ఉంటాయి. దీనివలన మీరు మీ ప్రియురాళ్లతో అసాధారణ రీతిలో సంభవించవచ్చు. మీ ఆర్థిక స్థితి ఆధారంగా ఈ నెల మిశ్రమ ఆర్థిక ఫలితాలను అందిస్తుంది. బృహస్పతి ఈ నెల అంతా 12వ ఇంట్లో ఉంటాడు. దానివల్ల మీరు ఖర్చు చేస్తారు, కానీ మంచి మరియు అవసరమైన విషయాలపై మాత్రమే. కొందరు ఆరాధన మరియు మతపరమైన విధానాలకు కూడా జోడించబడవచ్చు. ఇది మిమ్మల్ని సంతృప్తిపరుస్తుంది. ఆరోగ్యపరంగా ఈ మాసం నిడారంభంగా ఉంటుంది. దీనికి కారణం మీ రాశికి అధిపతి అయిన బుధుడు మంచి స్థితిలో ఉంటాడు. ఇది మాసం ప్రారంభంలో 2వ ఇంట్లో ఉంటుంది, తర్వాత 4వ తేదీ నుండి మీ 3వ ఇంట్లో సూర్యునితో కలిసి ఉంటుంది. శని యొక్క పూర్తి దృష్టి మరియు బుధుడు సెప్టెంబర్ 23న నుండి మంచి స్థితిలో ఉంటాడు మరియు సూర్యుడు మరియు కేతువులతో కన్య రాశిలో ఉంటాడు మరియు రాహు కుజుడు మరియు బృహస్పతి ప్రభావంతో ఉంటాడు.